పోరి అంటే దరిద్రం రా, దరిద్రం అంటే పోరి. అవునరా, నాక పెట్టాలన్నా సుఖ పెట్టాలన్నా ఆలోచించనే ఉంటది. సుఖ పెడతారా, మీరు పోయి ఏలు పెడతారు, వాళ్ళేమో మీ నోట్లో ముద్ద పెడతారు. ఏది రాసి పెట్టుంటే అదే ఇంకా జరుగుతుందని విధికి తలవంచడమే ఉత్తమమని మహారాజుని, మంత్రిని, వీరులను దర్శించుకోవడానికి రాజ్యంలోని జనమంతా ఒక మంచి రోజు కోసం ఎదురు చూస్తుండగా నీ జాతకం ఏంటి ఇలా తిరగబడింది? నేను తట్టుకోలేకపోతున్నాను దివాకర్. నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే చెంబులో తలదూర్చి చచ్చేవాడిని. ఇక్కడ నా జీవితం చిరిగిన ఇస్తరైతే మీకు నవ్వులాటగా ఉందా? మీరంతా నాకు ఫ్రెండ్స్. అయ్యయ్యో అయ్యయ్యో విన్నారా ఈ వింతగాథే అయ్యయ్యో. ఇంకో పక్క చూస్తే ఒక తల్లి అడుగుతుందిలే, అమ్మా నా కూతురికి కూడా చెప్పమ్మా. మురళీగాన విహారీ చౌరీ మాయల మారి. ఓ, ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏదైనా ఐడియా చెప్తామంటారా? మా మీద అరవటం ఆపి అక్కడ చూడు, సూపర్ స్టార్ కిట్టప్ప, మెరుపుతార లలిత. వాళ్ళు ఇలాగే శృంగార రసాన్ని ఒలికిస్తుంటే అతి త్వరలోనే నీకొక తమ్ముడో చెల్లెలో పుట్టి రాత్రిపూట నీ పక్కలో ఉచ్చబోయటం ఖాయం. చూడమ్మా, రేపు పుట్టే పిల్లోడితో గిలక్కాయలు ఊపుకుంటూ ఆడుకుంటావో, లేకపోతే వెళ్ళి ఆ శృంగార రసం ఒలక్కుండా ఆపేసి మీ ఇంటిని కాపాడుకుంటావో నువ్వే నిర్ణయించుకో. కాలా చౌరీ మాయల మారి మురారి. చూడండి రా, వీరాభిమన్యు. చౌరీ మాయల మారి మురారి. నందకుమార లల్లి, పోలేరమ్మ తల్లి జాతరకి ఇద్దరం కలిసి వెళ్దాం. ఏంట్రా డ్యూటీ ఇక్కడేసారా? హరికథ బాగుంది కదా? నాకు నచ్చలే. ఎందుకో? ఊరంతా హరికథ చుట్టం మానేసి నీ మిడ్ నైట్ మసాలా చూస్తున్నారు. లేకో రై, నోరు మీరా, పనికి మానలేదు. నాన్న రా, ఇంటికి వెళ్దాం. చేయదులు రా, మనం రేపు వెళ్దాం. పెళ్లిడికి వచ్చే కొడుకు పెళ్లి గురించి పట్టించుకోకుండా నువ్వు రెండో పెళ్లి గురించి నేను డిపార్ట్మెంట్ చేయొద్దు. ఆమె తెల్లతోళ్ళు చూసి ట్రాప్ లో పడద్దని చెప్పాను కదా. తన గురించి ఏం ఆయన మాట్లాడు. కృష్ణారామ అనుకోవాల్సిన ఈ వయసులో నీ రాజులు ఏంటి? పోరాడుతుండగా కన్న తండ్రి ఏ దారికి అడ్డుపడుతుంది.